99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూందా తుఫాన్ ఒకవైపు ముంచెత్తుతుండగా మొత్తానికి జూబ్లీహిల్స్లో కూడా పొలిటికల్ తుఫాన్ అయితే కొనసాగుతూనే ఉంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇదొక ఖరీదైన ఎన్నికల చరిత్ర సృష్టించనుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఓటర్లకైతే ఈ ఎన్నికల్లో పార్టీలు ఇస్తున్న ఆఫర్లు చూస్తే నిజంగా కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక్కో ఓటరుకు 25,000 రూపాయలు కూడా ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే మరి కొంతమంది అభ్యర్థులు ఈ దిశగా కూడా వారికి సంబంధించిన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవాల్సిందే, ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది తెలంగాణలో మరి 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వస్తున్న రెండో ఉప ఎన్నిక కనుక ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మా పార్టీ గెలిచింది, ప్రజల మద్దతు మాకుంది, 4 లక్షల ఓటర్లు 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మరి వాళ్ళ మనోభావాలను బయటపెట్టారు కనుక సో ప్రజలంతా మా వైపు ఉన్నారు, మాదే మా ప్రజల మద్దతు మాకే ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ఇప్పుడు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో 3 పార్టీలు కూడా ఈ జూబ్లీహిల్స్లో ఎలాగైనా జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ప్రచారం కొనసాగిస్తున్నాయి. అదే క్రమంలో లోపల ఖచ్చితంగా ఓటర్లను మరి డబ్బుతో ప్రభావితం చేసే అంశం కూడా కొనసాగుతూనే ఉంది. సో ఒక నిరంతర ప్రక్రియ. సో దీంట్లో మరి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సో అవతలి పార్టీ ఎంత ఇస్తే అంతకన్నా నేను ఎక్కువ ఇస్తా అని చెప్పి కూడా ఇంకో పార్టీ కూడా ఆఫర్ చేసే పరిస్థితి ఉంది. సో ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు, తర్వాత డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు, సో బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మరి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సో ఇంతకుముందు మనం దుబ్బాక చూసాము, తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నిక చూసాము, తర్వాత మునుగోడు చూసాము. సో అక్కడ మరి అన్ని పార్టీలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరి నగదు రూపేణా చాలా చోట్ల ఓటర్లకు డబ్బులు పంచారు. సో ఇది బహిరంగంగా కూడా సోషల్ మీడియాలో మనకు కనిపించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిజంగానే హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ అంటే మరి నిజంగానే ఒక ధనికులు ఉండే ప్రాంతం అని అందరూ భావిస్తారు. అయితే ఇక్కడ ధనికుల శాతానికంటే మరి పేదలు ఎక్కువ ఉన్నారు. సో ఇది మరి తెలంగాణ రాష్ట్రానికి నిజంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ కూడా అత్యంత దయనీయమైన పరిస్థితులు, అత్యంత కడు పేదరికం అనుభవించేవారు కూడా ఇక్కడ ఉంటారు. సో మరి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? సో దీంట్లో పార్టీలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎంతకైనా కూడా తెగించే పరిస్థితి కనిపిస్తోంది. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే దేశంలోనే ఖరీదైన ఎన్నికగా కూడా మారబోతుందని ప్రచారం జరుగుతుంది సార్. నిన్న చాలామంది మరి పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుపు అనేది 3 పార్టీలకు చావో రేవో ఆ రకంగా తయారైంది కనుక ఇందులో గెలవడానికి మరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో దీంట్లో ఒక్కో ఓటరుకు 25,000 రూపాయలు కూడా మరి ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తాం సార్? శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది అత్యంత ఖరీదైనటువంటిది, రాజకీయ పార్టీలకు ఒక ప్రాణాంతకమైనటువంటి ఎన్నిక కూడా మారిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే 3 పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలకి డబ్బులు తక్కువ లేవు, వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళు మద్దతుదారులు ఇచ్చేటువంటి నిధులకు కూడా కొరత ఏమి ఉండదు. అందుకని అన్ని రకాలుగా రంగంలోకి దించి కండబలం, ధనబలం, వీటితో పాటు మద్యం ఏర్లై పోతుంది. సరే, బిర్యానీ గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల ఇది 3 పార్టీలకి అగ్ని పరీక్ష అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చిన తర్వాత 22 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో విజయం ద్వారా
రేపు వచ్చే ఏడాది జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా త్వరలోనే జరుగుతాయి. అవి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఉంటుందనేది అందరికీ తెలుస్తుంది. అందుకని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ దీనికి అన్ని రకాల బలాబలాలు మోహరించడం, మంత్రుల్ని ఒక్కొక్క డివిజన్ కి 3 4 మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏ ఛాన్స్ ని కూడా వదులుకోవట్లేదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. సరే, ఇంకా కులాలు మతాలు ఇవన్నీ కూడా రంగంలోకి తీసుకురావడంలో, కులాలను తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటే, మతాన్ని తీసుకురావడంలో బీజేపీ తనదైనటువంటి ప్రత్యేకతను కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తూ ఉందనేది మనకి కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి దానికి ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఓడించి తప్పు చేశారు, మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. అంతకంటే ఘోరమైనటువంటి ఫలితాన్ని లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ చవి చూసింది. ఇప్పుడు వచ్చేసరికి సిట్టింగ్ సీటు సరే, సానుభూతి అనేటువంటి దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఆశ పెట్టుకుంది. అందుకని దీన్ని గనక మళ్ళా కోల్పోయేట్లయితే ఇక బీఆర్ఎస్ నాయకులు చెప్పేటువంటి మాటలకి, లేస్తే మనిషిని కాదు అనేటువంటి చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత అనేటువంటిది కోల్పోతుంది. బీజేపీ విషయానికి వస్తే దానికి ఇంకా సంకటమైనటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గం యొక్క హిస్టరీని చూసినప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లకి వచ్చినటువంటి ఓట్లతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లు రావడం అనేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు సుజాత గారు, ఒక నిమిషం సార్, సుజాత గారు జైన్ అయ్యారు వాళ్ళు. మేడం సుజాత గారు, మీరు కనెక్ట్ అయ్యారు, మీ దగ్గర నాయిస్ వస్తుంది, వేరే వాయిస్ వస్తుంది, చూడండి. కిషన్ రెడ్డి గారు ఎన్నికైనటువంటి నియోజకవర్గంలో అదొక భాగం సార్. అందువలన ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లను కనుక బీజేపీ కనుక తెచ్చుకోకపోయేట్లయితే మరి కిషన్ రెడ్డి గారి పలుకుబడి ఏంటి, కేంద్ర మంత్రి గాను లేదా ఎంపీ గాను అనేటువంటిది ఆయనకి ప్రతిష్టాత్మకం. రెండవది మతాన్ని రంగంలోకి తీసుకొచ్చింది. మతాన్ని రంగంలోకి తీసుకొచ్చి రావడం అంటే అక్కడ మజ్లిస్ పోటీ చేస్తా ఉంది అనేటువంటిది. అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 3వ వంతు ఓటర్లు ముస్లిం సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కనుక మతానికి తెచ్చింది. అందుకని ఆ రీత్యా మరి మెజారిటీ హిందువులు బీజేపీ కనుక ఓటేయకపోయినట్లయితే అది చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ లేకపోతే మతం అనేటువంటిది పనిచేయదు అనేటువంటిది రుజువు. అందుకని ఈ విధంగా 3 పార్టీలకి ఈ విధమైనటువంటి అగ్ని పరీక్షని ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక తెచ్చింది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. నా అభిప్రాయం ప్రకారం గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల రికార్డు చూసినా లేదా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల రికార్డు చూసినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినప్పటికీ తరువాత జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బొక్కబోర్ల పడినటువంటి తీరు కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఉప ఎన్నికల్లో ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అభ్యర్థిని గెలిపిస్తే ప్రయోజనం అని భావించేటువంటి ఓటర్లు గణనీయంగానే ఉంటారు. అందుకని ఈ విధమైనటువంటి ఈ నేపథ్యంలో మొత్తం 3 పార్టీలు కూడా రంగంలోకి దిగారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి వస్తారు. మరి బీజేపీ నాయకులు మరి ఎవరెవరిని తీసుకొస్తారు ఏమిటనేటువంటి ఇంకా తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ నాయకుడు ఆయన వస్తారా రారా అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వస్తే బీఆర్ఎస్ కి ఒక సమస్య, రాకపోతే మరొక సమస్య. రాకపోతే ఏంటంటే ముందే చేతులు ఎత్తేసారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వస్తే బీఆర్ఎస్ కనుక ఓడిపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. కేసీఆర్ వచ్చినా ఇంకెవరు వచ్చినా అనేటువంటిది జనానికి వస్తుంది.
అందుకని ఆ విధంగా చూసినప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అనూహ్యంగా కనుక ఓడిపోయేట్లయితే రేవంత్ రెడ్డి గారు ఈ 22 నెలలుగా చెప్తున్నటువంటి కబుర్లు లేకపోతే పథకాలు ఇవన్నీ కూడా జనంలో దృష్టిలో లేవు అనేటువంటి ఆ పార్టీకి దెబ్బ. ఇట్లా ఏ విధంగా చూసినప్పటికీ ప్రతి పార్టీకి ఒక అగ్ని పరీక్షగా ఈ ఎన్నిక తయారైంది. ఓకే, ఓవరాల్గా అంటే ఇప్పుడు సార్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే దాంట్లో వచ్చే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు 2028 అసెంబ్లీ ఎన్నికలు అనుకుంటే, సో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది నిజంగా అంటే జూబ్లీహిల్స్లో గెలిచాం కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామనే ధీమా పెరుగుతుంది అంటారా? అదే క్రమంలో ఆ పార్టీకి ఇక్కడ కొంత ప్రజలు వాట్ ఈజ్ వాట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఒక రెఫరెండం లాగా ఓటేస్తే కనుక అది మంచి చేస్తుందంటారా, ఇది మంచి చేస్తుందంటారా? అది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తాను చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలని పూర్తిగా అమలు జరుపుతుందా లేదా అనేటువంటిది. ఇప్పుడు కొన్ని వాగ్దానాలని అమలు జరిపినప్పటికీ ఎక్కువ వాగ్దానాలని, కీలకమైనటువంటి వాగ్దానాలని అది ఇంకా అమలు జరపలేదు. ఆ అసంతృప్తి అనేటువంటిది ఉన్నది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ అసంతృప్తి అనేటువంటిది ఉంటది, అది పెరుగుతూ ఉంటది. అసంతృప్తి వ్యతిరేకతగా మారినప్పుడు మాత్రమే ఆయా పార్టీలకు గండం వస్తుంది. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాలంలో జనం తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చింది. కానీ ఆ అసంతృప్తి ఎప్పుడు వెల్లడైంది అంటే సాధారణ ఎన్నికలు జరిగినప్పుడే వెల్లడైంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పెరుగుతున్నది అని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాస్తవం కూడా కొంత మేరకు ఉన్నమాట నిజం. ఈ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకతగా మారటానికి ఇంకా కొంత సమయం పడుతుంది అనేది నా అభిప్రాయం. అది వచ్చే ఎన్నికల నాటి వరకు జనం గుమ్మరంగా ఉంటారు. బై ఎలక్షన్స్ లో ఓటేసినప్పటికీ ఆ తర్వాత ఇదే ఫలితం ఏ పార్టీకైనా వస్తుందని కూడా మనం చెప్పడానికి లేదు. అందుకని దీన్ని రెఫరెండం అని కొంతమంది చెప్పుకోవచ్చు రాజకీయ పార్టీలు, అది వాళ్ళ ఇష్టం. అది రెఫరెండం అని చెప్పుకోవచ్చు, మరొకటి అని చెప్పుకోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఈ ఎన్నికకి తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందని, లేదా దీని ప్రభావం అప్పుడు పనిచేస్తుందని కానీ, ప్రతికూలంగా కానీ లేదా అనుకూలంగా కానీ పనిచేస్తుందని చెప్పడానికి ఏమీ ఆస్కారం లేదనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, మరి అసెంబ్లీ కంటే అసెంబ్లీలో 25,000 ఓట్లు మీకు వచ్చినాయి. అదే క్రమంలో పార్లమెంట్కి వచ్చేసరికి 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే 40,000 ఓట్లు మీకు ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెరిగినాయి. ఇక 2 సంవత్సరాలు అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయి, అంటే సుమారు 23 నెలలు అవుతుంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీని ఆదరించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లాంటి మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న ఈ ఏరియాలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొదటిసారి